దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు. నా వైపు చూడండి. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా భాగాలను నేను ధ్యానం చేసిన అక్కడక్కడ దేవుని యొక్క ప్రత్యేకత చాలా అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు చదివినటువంటి ఈ లేఖన భాగము కుమారుడు పుట్టక మునిపే తల్లి ఎట్లుండాలనో, కుమారుడు పుట్టక మునిపే ఆ పుట్టబోయే కుమారుని కొరకు తల్లి ఎంత జాగ్రత్తగా ఉండాలనో హెచ్చరించాడు. రెండవ వచనంలో చూడండి, మీరు అశ్రద్ధగా ఉంటే కష్టం. ఇక్కడ ఏమని ఉందంటే, 2వ లైన్లో అతని భార్య గొడ్రాలై, 2వ లైన్లో చివరన, 2వ వచనము 2వ లైన్లో చివరన, అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము. ఇంకా బిడ్డ పుట్టలే, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. బిడ్డ పుట్టలే, ఇంకా కొడుకు పుట్టలే. నీవు గర్భవతివై కుమారుని కందువు, ఇంకా బిడ్డ పుట్టలే. తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఇంకా కొడుకు పుట్టలే. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనెను. పిల్లల విషయంలో తల్లిదండ్రులైన వారు ఇహ సంబంధంగా అన్ని విషయాలలో శ్రద్ధ తీసుకుంటారు, కానీ ఆత్మీయంగా శ్రద్ధ తీసుకోరు. లక్షలు వేలు బట్టలకు ఖర్చు పెడతారు, లక్షలు డొనేషన్ కడుతూ చదివిస్తారు, మంచిగా క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళలోనే. కానీ ఆధ్యాత్మిక విషయానికి వస్తే, దేవుని మార్గానికి వస్తే శ్రద్ధ లేదు. వాళ్ళ బ్రతుకులను గురించి వాళ్ళకే శ్రద్ధ లేదు. తల్లిదండ్రులకు పిల్లల్ని ఏం పట్టుకుంటారు? పైన 1వ వచనంలో చూస్తే, అది మీకు అప్పచెప్తాను. 1వ వచనం మీరు చదవండి, 13వ అధ్యాయం 1వ వచనం. అందరూ గట్టిగా చదవాలి. ఎన్ని సంవత్సరాలు అప్పగించినాడు? వాళ్ళను విడిపించడానికి నీ గర్భమున ఒక బిడ్డ పుడతాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నువ్వు బిడ్డ పుట్టక మునిపే తల్లికి పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నాడు. ఆ 6వ వచనము పైన, 6వ వచనం పైన అంటే చివరిలోన 6వ వచనం దగ్గర లైన్లో వస్తుంది, ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. అది 5వ వచనంలోనికి వస్తుంది. మీకు కనబడిందో లేదో, 5వ వచనం మొదటి నుంచి చదివిస్తే లేట్ అవుతుందని నేను చదువుతున్నా ఆ మాట. ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, అంటే ఎన్నేండ్లు దాసత్వంలో ఉన్నారు వాళ్ళు? ఆ 40 ఏండ్లు నలిగిన వాళ్ళను నీ గర్భమున పుట్టే కొడుకు బయటికి తీసుకొస్తాడు, వాళ్ళను రక్షిస్తాడు. కాబట్టి నీవు బహు జాగ్రత్తగా ఉండాలని తల్లికి చెప్తున్నాడు. జకరియా ఎలిజబెతుల విషయంలో కూడా కడు వృద్ధులైనప్పటికీ వారు బహువృద్ధులైనప్పటికీ
పుట్టబోయే కొడుకు సంగతి చెప్తాడు. పుట్టక మునిపే దేవుడు అన్నీ చెప్తున్నాడు. దావీదుకు చెప్తున్నాడు, నువ్వు మందిరం కట్టకూడదు, నీ చేతులు రక్తంతో నిండినవి, నీ గర్భమున పుట్టబోయే నీ కుమారుని ద్వారా నేను కట్టించుకుంటాను. ఇంకా పుట్టక మునిపే, ఇంకా కొడుకు పుట్టక మునిపే వాగ్దానం చేస్తాడు, నీ గర్భమున పుట్టబోయే నీ కుమారుని ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను. చాలామంది ఈ మధ్య బైబిల్ స్టడీ పెట్టినప్పటి నుంచి మందిరానికి రావడం లేదు సరిగా. ఏం ఊక పిల్లల్ని పట్టుకున్నాడు, వాళ్ళకు పాడనిక్క రాదు, ఏమి చేయనిక్క రాదు. మరి ఇంకా కొడుకే పుట్టలేదే, మనోహ భార్య గర్భంలో ఇంకా కొడుకే పుట్టలేదు. పుట్టక మునిపే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాడు పుట్టబోయేవాడు పరిశుద్ధుడు, నాజీరు, వ్రతం చేయబడిన వాడు. నువ్వు కల్లిబిల్లి ఉంటే వాడు కల్లిబిల్లోడే పుడతాడు. నేనంటాను, జూలకల్ సంఘములో ఆదివారం ఆరాధన తింటారే, ఎందుకు తింటారో నాకు అర్థం లేదు. అందుకొరకు నిన్న ఆదివారం అనింది మీకేమి తెలదు అని. చాలామంది త్వరగా ఏమనుకుంటారంటే, ఇంకా కొంతమంది ఇక్కడ కాకపోయినా బయట కూడా నేను ఎరుగుదును, ఆయా ఊర్లలో కూడా ఆ రోడ్లలో కూడా చాలా తెల్ల బట్టలు వేసుకొని చాలా బాగా ఎగ్జిక్యూటివ్గా బాగుంటారు. బ్రదర్ రక్షింపబడినావా బ్రదర్ అని నోటితో ఎక్కిరిచ్చే, ఏం రక్షణో ఏం లేదు. ఇంట్లోనే రక్షణ కార్యాలు ఉండేలేవు, ఇంట్లోనే ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. బయట మాత్రము కోవిల కూసినట్టు కూస్తారు కూతలు. ఎవడు కూయమన్నాడు ఆ కూతలు నిన్ను? రక్షణ అంటే అంత సులువుగా ఉంది దానికి. సంసోను ఇంక పుట్టక మునిపే, మనోహ భార్య గర్భమున ఇంక కొడుకు పుట్టక మునిపే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. చదవండి ఒకసారి ఏమని చెప్తున్నాడు. 12వ అధ్యాయంలో చూడు, వచనం చెప్తాను, 2వ వచనం నుంచి రండి. ఆగండి, ఆమె ఎట్లుండాలా? పరిశుద్ధంగా ఉండాలా. పుట్టినాకనా పుట్టక మునిపేనా? దానిలోనా పుట్టినాక పుట్టక మునుపా? మరి ఏం అర్థమే చేసుకుంటారో, ఏం వాక్యం వింటారో. మరి నేనైతే పాడనికనే వస్తుండలేదు మరి చిన్నగా ఉన్నప్పుడు. నేను అంటాను, ఇప్పుడు పుట్టి 7 ఏళ్ళలో పడినాక, ఇంకా లేక 6 నెలలు దాటినాక 7 నెలలు పడినాక ఇంకా ఉరుకులాడి నీళ్ళు మోసినాడా? ఇటుకిర్రా, ఇటు ఉరుకులాడి నీళ్ళు మోసినాడా? ఒకటేపారు ముద్దలు బూదినాడా? చూసిలేరా మీరు? ఇవన్నీ ఏం చెప్పరు, కూర్చున్నారా? ఇడు 7 నెలలకే నిక్కర దొడుకున్నా, నా నిక్కర లేకుండా బయటికి వాడన్నా. అర్థం లేని కూతలు మరుగుతారు. అసలు నీకు రక్షణ అనేది తెలిసిందా? నువ్వు నిజంగా రక్షింపబడి ఉంటే నీ కొడుకు ఇంట్లో పండుకుంటే ఎట్లుంటావు? తనలన్న తింటావు, కానీ నువ్వు ఊకరాలే వీటికి. మరి నీ ఈడు మోకాళ్ళ మీద పోతు రా 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 అంటుంటే ఈడు కొట్టుకుంటూ దుబుక్కున కింద పడడము, మూతి నేలకు కొట్టుకునడము, ముక్కు డోక్కునడము, ఆ నేలకు కొరుక్కునడము, పెదవు కొరుక్కునడము, మళ్ళీ ఏమో మా బుజ్జే మా కోడే అనడము, మళ్ళీ పోపు అనడము, మంచం పట్టేయడము, వాడు పోతు మరి మంచం కాడ కింద పడడము, కట్ట పట్టుకొని అనడము. ఇవన్నీ చేయలేదా ఈడు? ఎంత హెచ్చులు ఉన్నాయండి.
ఏం నేర్చుకున్నావు నువ్వు? భక్తిహీనత ఎక్కువ, భక్తి తక్కువ. భయం లేదు ముందు అసలు సంగతి. భయం ఉంటే ఇట్లా ఎందుకు నువ్వు అంత చక్కగా చదువుతావా బైబిల్? రోజు వచ్చి నేర్చుకోకూడదాను? కూర్చో. చూడు ఎప్పుడు ఏమి అనేది. నేను మీకు ఒక్కరు చదువు, దానిలోనే చదువు. ఏమంటాడు? న్యాయాధిపతులు 17వ అధ్యాయంలో 3వ వచనం చదువు. అయితే నీవు గర్భవతి కుమారుని కనువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రతమైన దేనినైనను తినకుండము. అంతేలే. నీవు గర్భవతి కుమారుని కనువు, అతని తల మీద మంగళగత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భంలో పుట్టినది ముదురుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టేదని ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చాను. ఆమెతో మాట్లాడుతున్నాడు కదా దూత. పుట్టినాక ఇట్లుండన్నాడా, ఇంకా పుట్టక మునిపే కడుపులో పడకముందే చెప్పినాడా? నేను ఇక్కడ అడుగుతాను, మిమ్మల్ని కూడా అడుగుతాను ఆ మాట. పుట్టినాక పుట్టకముందా? ఎట్లుండాలి నువ్వు? 40 ఏండ్లు దాసత్వంలో ఉన్న వాళ్ళని విడిపించుటకు నీ గర్భమున ఒక మగబిడ్డను నేను ఉంచుతాను. నువ్వు అపవిత్రమైంది తినకూడదు, మత్తు తాగకూడదు, పవిత్రంగా ఉండాలి, తల మీద మంగళకత్తి వేయకూడదు. పుట్టిన తర్వాత దేవునికి నాజీరు చేయబడిన వాడు. నువ్వు బహు జాగ్రత్తగా పెరగాలి, బహు జాగ్రత్తగా ఉండాలి, బహు జాగ్రత్త. పుట్టబోయే బిడ్డ ఆ లక్షణాలు కలిగిన వాడుగా ఉండాలి అంటే నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. బయట స్కూళ్ళల్లో చెప్తారు, ఈ చిన్న పిల్లలను కూర్చి రేపటి పౌరులంట. ఎవరు రేపటి పౌరులు? ఏమంటారా చెప్పండి? రేపటి పౌరులు అంటే ఎవరిని అనేది? రేపటి పౌరులని ఎవరిని అనేది? పిల్లలనే కదా. మరి వాళ్ళని పెంచి పెద్ద చేస్తే కదా రేపటి పౌరులు అయ్యేది. ఒకడు ఎంత చెప్పినా ఈనాడు అంటే నడు, వాడిని కొట్టుకుంటా నమ్మించుకుంటా వాడిని ఎట్లో తీసుకొని పోతుంటే వానికి ధైర్యం వచ్చి స్టాండర్డ్గా నిలబడి రేపు వాడు ఏదో ఒక దానికి పనికొస్తాడు. మనమంతా పుట్టిన వెంటనే అన్నీ నేర్చుకొని ఇంట్లో సంసారానికి వంగినామా? ఏం తలకాయలు, ఏం కథనో అంటే నువ్వు అంత చక్కగా పాడింటావు. మొదటనే నువ్వు అంత చక్కగా పాడింటివా? పాట పాడడమే అంత చక్కగా పాడింటివా అని అడుగుతున్నా. చాలా ఆశ్చర్యం అవుతుంది. ఈడే కాదు, నేను పెద్దలను కూడా గమనిస్తా. అతిశయం ఎక్కువ చేస్తారు కానీ అనుకు ఉండదు. మతి తప్పిన మాటలు ఎక్కువ ఉంటాయి కానీ మితంగా ఉండరు. మత్తయి సువార్త 19వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వచనం నుండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వచనం నుండి 17వ వచనం. దానిలోనే చదువు, మరి జాగ్రత్తగా చూడాలి. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు ఆ చిన్న పిల్లలను ఆయన ఎదురు తీసుకొని వచ్చిరి.
ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడని, పరలోక రాజ్యము ఇలాంటి వారిదేనని వారితో చెప్పి వారి మీద చేతులు ఉంచి అక్కడ నుంచి లేచి లేచిపోయెను. మరి ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడంటే నువ్వు చూసుకుంటా పోవాలి. ఓకే, నా పనిని నువ్వు తప్పులు పట్టడము, నీ పనిని ఇంకొకడు తప్పులు పట్టడము, నీ పనిని ఇంకొకడు తప్పులు పట్టడము, ఈ గుంపులన్నీ అయ్యిండేది కూడా ఇట్లనే. ఆ మనిషికి రాదని ఎంత చెప్పినా నేర్చుకున్నాడు. అందుకొరకే మనం పక్కకు వచ్చామా. నీ వద్ద ఏ పక్కకు పోయినా ఆసన్న ఉండదు కదా, నేర్చుకునేది ఏముండదు. ఏయ్, నేర్పు అనేది జీవితాంతం సాలకొస్తుందప్ప. మంచి అనుభవం కలిగిన వాడు 90 ఏళ్ళోడు పెద్ద మనిషి సంఘంలో అనుకుంటే నేను ఈ పొద్దుటికి నేర్చుకుంటున్నాను అంటాడు. 90 ఏళ్ళు వయసు. ఏమంటాడు? ఈ పొద్దుటికి నేను నేర్చుకుంటున్నాను అంటాడు. నేను మూర్తి గారిని ఎరుగుదు, నా యవ్వనం నుంచి ఆయన మాటలు విన్నాను. నేను మీటింగ్లలో కూడా ఆయన వాక్యం విన్నాను. బైబిలు నాకు రోజు కొత్తది అంటున్నాడు. బైబిల్ గ్రంథము రోజు క్రొత్తదే నాకు. ఆయన అందులో మునిగిపోయినాడు కాబట్టి ఆ మాట చెప్తున్నాడు. నాకు తెలిసినంత ఎవరికి తెలియదు అని చెప్పలే. ఒక చిన్న అనుభవం చెప్తాను, మూర్తి గారి అనుభవం. బాగా వినండి శ్రద్ధతో. ఆయన ఆఫీసుకు పోయినాడు ఒక సేవకుడు. మూర్తి గారు ఉండే విశ్వవాణి ఆఫీస్కి, రేడియో వర్తమానం అందించే స్థలానికి. ఎవరు సేవకుడు వచ్చినట్టున్నాడు. వచ్చి కూర్చోండి అన్నాడు లోపల. మాట్లాడుతూ నాకు మంచి స్థానం ఇచ్చినాడు, పర్వాలేదులే అన్నట్టుగా. సార్, ఆయన తన పని మీద తాను ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. సార్, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి దేవుడు ఉన్నాడు అని చెప్పగలను, దేవుడు లేడు అని చెప్పగలను. వాడే ఏబు. నేను ఏం చెప్తున్నా నువ్వేం మూసుకుంటున్నావు? నువ్వులే, ఆ జాకెట్స్ లై ఇకరా. ఆ సేవకుడు ఏమంటున్నాడంటే, దేవుడు నాకిచ్చిన జ్ఞానమును బట్టి దేవుడు ఉన్నాడు అని రుజువు చేయగలను, దేవుడు లేడు అని రుజువు చేయగలను అని మాట్లాడినాడు పెద్ద మంచి దగ్గర. బ్రదర్, నేను సరిగా వినలేదు, మళ్ళీ చెప్పండి అన్నాడు. దేవుడు నాకిచ్చిన జ్ఞానమును బట్టి దేవుడు ఉన్నాడు అని రుజువు చేయగలను, దేవుడు లేడు అని రుజువు చేయగలనని మాట్లాడినాడు. ఆ ముసలోడు రోషముతో ఆ కుర్చీ మీద నుంచి దిగ్గున లేచి, ఫస్ట్ యువర్ ప్లీజ్ గెట్ అవుట్ అని చెప్పినాడు. ఇక్కడ నుంచి లేచిపోన్నాడు. ఉందా నీకు ఆ రోషం? అరే, నీ బతుకు 50 ఏళ్ళు దాటలేదు, రకరకాల తిప్పలు పడతావు. ఈ వాక్యాన్ని ఇట్లా కలుపుతావు, ఆ వాక్యాన్ని అట్లా కలుపుతావు, అర్థం కాకుండా చేస్తావు. నేనే పరిశుద్ధుడు అంటావు. అంత కోతి శాస్త్రాలు ఇల్లుళ్ళు ఉంటాయి. ఏం కూతలు మరుగుతారు? ఏం నేర్చుకున్నారు? ఏం చేస్తారు మీరు? ముసలోడు మరి 2 రకాలుగా అంట. దేవుడిచ్చిన జ్ఞానం అంట ఉన్నాడని చెప్తాడంట, దేవుడు లేడని కూడా చెప్తాడంట. నువ్వు లేచిపోరా ఇందు నుంచి అన్నాడు ముందు. దానియేలు గ్రంథం తీయండి, మీకు ఒక విషయం చెప్తాను. అందరు తీయాలి దానియేలు గ్రంథం.
మొదటి అధ్యాయం చూడండి. ఎవరు ఏమని నిలబడింది? అది ఏమి ఇయ్యాలక వచ్చినామా? దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము బాగా చూడండి, నేను చదువుతా. 3వ వచనం నుంచి పెద్దోళ్ళు బాగా గమనించండి. రాజు అస్పేనజు, మళ్ళా చదువుతా. రాజు అస్పేనజు అను తన నపంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము కలిగిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరి చదువుతాను, గమనించండి. 3వ వచనం నుంచి మీరు బాగా దృష్టి పెట్టాలి. రాజు అస్పేనజు అను తన నపంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించాను. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురంటే ఎవరన్నా? గూనె బూటల సంచో ఫుట్ సంచో తీసేయరా. ఏం అలవాటు నేర్చుకునేవు నువ్వు? ఎప్పుడు నేర్చుకుని ఎట్లా నేర్చుకుంటావు నువ్వు? మీ అప్పకే లేదు అట్లాడితే. ఎంత బాగా కూర్చునొచ్చు. లారేమన్నా పోయిండనా నీ నడుముల మీద? మరి చూడండి, నేను మీకు తలకాయలేక బాగా ఫావాలని చదువుతుండా. 3వ వచనం నుంచి. రాజు ఏమై కనపడుతుందా మీకు? నోటితో చెప్పండి, ఇట్టిట్టిట్ట కాదు, కనపడుతుందా? 3వ వచనం చూడండి. రాజు అస్పేనజు అను తన నపంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించాను. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి. బాలురంటే ఎవరన్నా? ఆనందమన్న, బాలురంటే ఎవరు? అమ్మాయి బాలురంటే ఎవరు? సువార్తమ్మ బాలురంటే ఎవరు? పిల్లలేనా? పెద్దోళ్ళే అనుకునేరు. ఇక్కడ పెద్దోళ్ళు అనే జ్ఞానం దండుగుంది. మేము పెద్దోళ్ళము. ఎవడరా నీకు నేర్పింది పెద్దోళ్ళం అనేది? ఆయన రాలే పెద్దరికం కట్టుకొని నీకెట్లా వచ్చారో బడవ. ఏడిది అంతా అది ఇది పని చేస్తే ఇది పెద్దరికమా? ఎవడు నీకు చెప్పినది? ఉంపించుకోరా ముందరా, అది పెద్ద పని. ఉంపించుకో ఏ స్వామి కొరకు, తన్నిచ్చుకో ఏ స్వామి కొరకు, అది పెద్ద పని. బడవ ఈడ ఏదో 10 పని ఇట్ట చేసి అట్ట చేసి ఇది పెద్దరికమా? ఎవడరా నీకు నేర్పింది? సైతాన్ మంచి పట్టు పట్టించాడు నీకు. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా క్రయధనంగా తన ప్రాణం అర్పించడానికి వచ్చినాడు. లోకరక్షకుడు ఆయన. ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు కడగబడినోడవు? ఇన్ని బతుకు కడగబడినా కూడా ఇంకా తెల్లగా లేదు, యౌనికి మాదిరి లేవు నువ్వు. ఆయన సేపించుకునికి రాలేదు. ఈ వీధుల్లో ఈడ్చుకొట్టినారు ఆయన్ని. నువ్వేడు దొరవు నీలిగుంటావు, నిమ్మకాయలక్క చింతకాయలక్క. నిమ్మకు నీరెత్తినట్ల. నాలుగవ వచనం 2వ లైన్.
ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి మరలా అడుగుతున్నా, ఎవరిని రప్పించి మరి కళ్ళు ఏమైనా వింటున్నావా నువ్వు? పాట పాడిన తప్పే, బైబిల్ చదివిన తప్పే, ప్రార్థన చేసిన తప్పే, ఏం పట్టుకునకూడదని దిద్దుకుంటా పోతున్నాను. ఎట్లుండాలి తెలుసా? దినదినము నువ్వు వినే కొద్దీ ఎదిగే కొద్దీ మెత్తగా కావాల. నువ్వు నీకు బరుసు ఇడిసేవనే రాయినే మరేస్తాంతే అంటే జొన్నలు నూక బరుసు వచ్చిందంట, మరేస్తాను అనే మరేసినాడు. మరి అట్లే వస్తుందా? నూక బొరిసే వస్తుందా? ఇంగుండదు చూడంటే మరేస్తాడు, మరి వస్తుందా? వేసే కొద్దీ ఏం కావాలా? ఏం నేర్చుకుంటారు? అందుకొరకే పరిచర్య విధానంలో త్యాగం లేదు, తెంపు లేదు. ఇంటెద్దులు అంటే సంఘ పెద్దలకు తెంపు ఉంటే కదా, అన్నిట్లో తెంపు ఉంటే బండి మీద కూర్చున్న వాళ్ళకి తెంపు నేర్పుతారు. ఇవే సచ్చినవి ఇవే యాలబడుకొని ఉంటే ఆవిటికేం నేర్పిస్తారు? మా అమ్మ అనేది ఎక్కువ, ఇంటెద్దు ఇడుబడి ఇగితే బయటెద్దు బండబడి ఇగ్గుతుందని. నేను చెప్తున్నా సంఘ పెద్దలు అంటే ఇంటెద్దులు ఉన్నట్లు కాదు, ఇంటెద్దులే. నువ్వు అన్నిట్లో త్యాగం కలిగి ఉండకపోతే, రోషం కలిగి ఉండకపోతే సంఘాన్నే చంపేస్తారు మీరు. చెప్పింటాను నేను, ముద్దు పెట్టుకొని నేను, లేకుంటే నేను ముందు దేవుని దగ్గర లెక్క చెప్పవలసి ఉంటుంది. అసలు పనికి ఆశీర్వాదం ఉండదు. ఏదో కొంచెం చేసి ఇంత పొడుగు చూపిస్తావు. ఎవరిని రప్పించి పలకండి, ఎవరిని రప్పించి? మరి గా పనే చేస్తుండేది. ఇప్పుడు మన యూత్ అంతా కూడా మందిరానికి రాకుండా ఉండడం ఏమిటంటే ఇట్లాంటి అభ్యాసకరమైన కార్యాలు లేకపోయినందుకే ఇంకా అలవాటు లేదు. నువ్వు పిలిచింది లేదు, నువ్వు తెచ్చింది లేదు, ఇంక వానికి అల్లంతే, నీవు ఇంతే. ఇంకా లోన్ వచ్చిన వాళ్ళు తప్పులు పట్టుకుంటుంటావు. అసలు నువ్వు నేర్చుకుని ఉంటే కదా, నువ్వు నలిగింటే కదా. సరే కొంచెం ముందుకు వస్తా, ముగిస్తాను. బాలురను రప్పించి 5వ వచనం దగ్గర కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము ఉందన్న మాట ఉందా? 5వ వచనం దగ్గర, 5వ వచనం దగ్గర కల్దీయుల ఉందా? చదువు, ఆ మాట చదువు. అదే మొదటి అధ్యాయం, దానియేలు మొదటి అధ్యాయము చదువుకుంటూ వచ్చినాం. 5వ వచనం దగ్గర, అది కూడా 4వ వచనంలోకే లెక్క. 5వ వచనం దగ్గర కల్దీయుల విద్యను, మళ్ళీ చదువు. కల్దీయుల ఎవరికి నేర్పాలా? అది ఇప్పుడు ఏ తండ్రి అయినా నా కష్టం నా పిల్లలకు రాకూడదనే తిప్పలు పడేది, అట్లా కాదా? ఇంట్లోని పెద్దలు ఎవరైనా మా కష్టము మా పిల్లలకు, మరి తెలుసో తెలకు అట్లా వచ్చారు మన పెద్దలు. మన కాటికి వచ్చేటప్పటికి అంత లేటెస్ట్ మోడల్ వచ్చేసింది, టెక్నికల్ పద్ధతి వచ్చేసింది, విద్య ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా విరివిగా ప్రతి ఒక్కరూ మరి జ్ఞానం కలిగి ఉన్నారు. అరే మన సంఘంలో కొద్దిగా పిల్లలకి ఏదైనా నేర్పాలి, అభ్యాసం చేయాలి అని అంటే పిల్లల్ని పట్టుకున్నాడే, మరి నువ్వు పట్టుకునేవా? ఇంట్లో నువ్వు చదివిస్తలేవా? మీ అమ్మలు చదివేరా? మీ అమ్మలు చదివేరా? పొద్దున్నే ఉన్నాను దాన్ని రమ్మని చెప్తారా? ఏం తలకాయ చూపుతో నాలుక లేదా, పెదవులు లేవరా నీ నోట్ల? చాలా విషయాలు ఉన్నాయి అందులో, చాలా విషయాలు ఉన్నాయి. క్లియర్గా యేసు ప్రభువే తన నోటితోనే చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక, కన్నోడా మొగోడా
పెండ్లామును చేసుకొని పెళ్లి చేసుకొని సంసారం అనిపించుకున్నాడా ఈయన? ఎంత తలకాయ బిరుస్తానం మాట్లాడద్దు. ఏమో సంఘాలలో కూడా చాలా బడాయి చేస్తారు. సంఘ పెద్దలు అంటే ఏమో చాలా వాగలు చేస్తారు ఇన్ని కాళ్ళు. అందుకొరకు నన్ను బయటకు పోయి తిట్టి వచ్చేది. అస్సలు సంగతి చెప్పాలంటే సంఘానికి గాసగాళ్ళు అనే సంగతి మర్చిపోయినారు. సంఘ పెద్దలు ఎవరికి గాసగాళ్ళు? సంఘానికి సంఘ పెద్దలు అంటే ఎవరికి గాసగాళ్ళు? నేనే చెప్పుకున్నా ఇంకా చిన్న చర్చిలో నుంచి కూడా, నేను మీకు గాసగా నేనే. ఆయన దాసుడుగా వచ్చాడు. దాసుడుగా నువ్వెవడో కొన్ఫుసగాడు సంఘంలో హెచ్చులు చేయనిక? నువ్వు చెడిపోయి ఇంకొక తా చెడిన కోతి వనమంతా చెడిచాను అన్నట్టుగా. ఆయన దాసుడుగా పుడితే నువ్వెవడురా నేనెవడురా? ఆఫ్టర్లో చూడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుంచి 2:7 ఫిలిప్పీ 2:7 చదవండి. ఎఫెసీ అయినాక ఫిలిప్పు అయిన తర్వాత 2వ అధ్యాయం 7వ వచనం పైన చూడు, ఇట్లా ఈ పక్క పైకి రా. ఎవరైనా ఎవరు పోలికగా పుట్టి ఈ అమ్మ బడాయోడ గింత తగ్గవుగా చిన్నవు. మళ్ళీ చదువు. ఉండు నిదానంగా పోదాము. దాసుని స్వరూపం అంటే దాసునికి ఏమన్నా అధికారం ఉందా? దాసుడు అంటే గాసగాడే కదా, పన్నుడే కదా, అట్లా కాదా? ఏమన్నిటికూ గిట్టింటూ నోరన్న తెరవు పలకనన్న పలకవు. చూడు మళ్ళీ చదువు 7వ వచనం చూడు. రిక్తుడు అంటే రిక్తుడు మీకు అర్థమయ్యాక చెప్తాను. మనం అప్పుడప్పుడు పాట పాడతాం. రిక్తహస్తములతో రావలదు ప్రభు కడకు. రిక్తహస్తాలంటే ఒట్టి చేతులతో రావద్దునే. అంటే ఆయన అన్ని విధాల అర్హత కలిగినోడై ఉన్నప్పటికీ నిన్ను నన్ను రక్షించుటకు అర్హతలన్నీ పక్కకు పెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము అంటే ఏం లేనోడు ఇక చెప్పిన మాట వినాలంతే. అందుకొరకే నన్ను ఈ పొద్దుటి వరకు పాస్టర్ అని కానీ సేవకుడు అని కానీ ఏం చెప్పుకోను. బయట పత్రికలలో కూడా పెట్టించుకోను. నన్ను ఎవరు కూడా బయట సేవకుడని గుర్తుపట్టరు. నేను అట్లా ఉండను. ఈడ కనపడేదేమి యాసం వేసుకొని గొప్ప సంగతి. మనుషుల ముందు యాసం వేసేదేం గొప్ప సంగతి. మన పౌరస్థితి ఆడుంది. పౌలు క్లియర్గా చెప్పాడు ఆ మాట. ఆడ కనపడేకి చూడరా నాయన, ఈడ ఏంది మనుషులు ఎదురుగా. ప్రైజ్ ద లార్డ్. కోవిల ఇదొక కోవిల భాష. ఏం బ్రదర్ ఇదొక కోవిల భాష. ఈ మాటలో ఒకటే వచ్చినా నాలుక మెదుగు ఉండాలనా మరి నీ కుటుంబం పట్ల, పిల్లల పట్ల, భార్య పట్ల నీ నాలుక ఎట్లేదు ఒక బయట. ఏం బ్రదర్ ఇతని బయట బ్రదర్ అయినా ఎదుటంతో అంటుంటే వెనకున్న పెండ్లమంటుంది. ఇంటికి రా నీ కథ తెలుస్తుందని పెండ్లమంటుంది. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా అంటే ఏమి లేని వానిగా చాలామంది కొలతలు పెట్టుకొని కొలతలకు పనికి రాకుండా చెడిపోయినారు ఈ పొద్దుటికి. అరే ఊక నువ్వు ఆయన గాసగాని పని చేసుకుంటా బతుక్కుంటా ఇతరులకు మాదిరిగా బతుకు ఎంత నెమ్మది ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో, ఎంత సమాధానం ఉంటుందో.
తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. 8వ వచనమన్నా. మరియు ఆయన ఆ, ఆకారమందు మనుషులుగా కనబడి ఆ, మరణము పొందినంతగా, ఆ, అనగా శిలువ మరణము పొందినంతగా ఉమ్, విధేయత చూపినబడై ఉమ్. తను తాను తగ్గించుకొనెను. చాలు. తన్ను తాను ఏమి చేసుకొనెను? అహము లేదండి. అందుకే ఆయన దేవుడు, దైవగుణము, దైవ లక్షణం కలిగి పూజింపబడుతున్నాడు. చిన్నపిల్లలని దగ్గరికి తెస్తుంటే శిష్యులే అన్నారు గద్దిస్తే, వాళ్ళను ఆటంకపరచక నా యుద్ధకు వారిని రానీయుడి. దానియేలు గ్రంథంలో చూసుకున్నాం. ఆ నపంసకుడైన ఆ పెద్ద మనిషిని పిలిచి బాలులను రప్పించి కల్దీయుల భాష, ఇంకొకరు భాష నేర్పించి, లోపం లేనటువంటి వారిని బాలులను రప్పించి వారికి నేర్పించి, నేను చెప్తున్న సంఘంలో ఎప్పుడే కానీ మీరు పెద్దోళ్ళు అంటే మీరు కింద పడింది లేచింది అన్ని పిల్లలకు నేర్పుకుంటారండి. ఒక నన్ను పెద్దోడు పడింటి లేస్తే నడిపితే ఎవరికి చెప్తావు? అది నీ సంగతి, నువ్వు నేర్పించుకుంటారా. సంతలోన కోడని కొనుక్కు వచ్చినావు, పాతెద్దు జాతకు కడతావా, 2 ఆవిటినే కడతావా, 2 కోడలనే కడతావా, పాతెద్దు జాతకు కడతావా నేర్పినికే? పాత నీకు తెల్లలు ఎద్దులు చూసలేవు నువ్వు. ఇప్పుడు కోడని కొనుక్కొచ్చినాక ఎద్దు జాతకు కడతావు గెలం నేర్పియాలంటే? మరి పిల్లలకి నువ్వు ఈ దెబ్బలు తిన్నాడు, మెడకాక పట్టినాడు, వాళ్ళకి నేర్పించుకుంటూ రావాలన్నా లేదా? నువ్వు ఒక ఎద్దువయ్యా. ఈ పిల్లలంతా కోడలు, వాళ్ళకి నువ్వు నేర్పియాలన్నీ. ఆంటి పోత వచ్చేది కాడమాని నుంచి పక్కకి పట్టి మరి గొడబెట్టు. ఇంకా దీనికి అక్కడిక్కడ పోకుండా ఆలోచన చేసి ఒక కెట్ట దూరిస్తాం. ఇంకా పోతుంది అవతలకి పొమ్మని ఎట్లా పోతుందో. మరి నీ నేర్పాలయ్యా పిల్లలకి. రేపు సంఘం నిలబడాలంటే ఎట్లా? నువ్వు ఒకడవే మురిసి 7ది అవతారం 7ది నేర్పిస్తారా మర్యాదల కోసము? మనకు మాదిరి నేర్పినాడు ఆయన. మనం మాదిరి నేర్పాలి పెద్దలం. నువ్వు ఎట్లా పడితే నేర్పాలా. పులకుర్తి పోయి చెరువు కట్ట మీద పడింటే మొదటిసారి ఏడ చూసినా చెప్తుండే అదే మాట. అది జారిపోతుందంటే శత్రుది వాన పడుతుండేదే, పోయేటప్పుడే జారి కింద పడాడా. ఏడ చూసినా పడిందే చెప్తాడు తను. పడింది చెప్తేనే జాగ్రత్త పడేది. పెద్దలు నేర్పాలి కానీ అతిశయం కాదు, పెద్దరికం కాదు. నేర్పాలి, చేయి పట్టుకొని నడిపించాలి. మోషేకు తల్లి నేర్పించింది. చాలా విషయాలు ఉన్నాయి. టైం 9:30 దాటిపోతుంది. ప్రార్థన చేసుకుందాం.